భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కాస్త సద్దుమణుగుతున్న తరుణంలో జ్యోతి మల్హోత్రా అనే మహిళ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హర్యానాలో పుట్టి పాకిస్తాన్ గూఢచారిగా మారిన ఆమె కథ వింటే ఒళ్లు గుగ్గులు పొడుస్తున్నాయి. 'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. తన మాటలతో, అందాలతో లక్షలాది మందిని ఆకర్షించిన జ్యోతి మల్హోత్రా అసలు ముఖం 2023లో పాకిస్తాన్కు వెళ్లినప్పుడే బయటపడింది. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ డనీష్తో పరిచయం పెంచుకుంది. అది ప్రేమగా మారింది. చివరకు దేశద్రోహానికి దారితీసింది. యూట్యూబర్ ముసుగులో భారత సైన్య స్థావరాలను చిత్రీకరించింది. మన దేశ రహస్యాలను పక్కగా డనీష్కు చేరవేసింది. చివరికి 2024లో హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో సంచరిస్తూ సైనికుల కదలికలను చేరవేస్తుండగా అనుమానం వచ్చి అరెస్ట్ అయ్యింది. ఆమె ఫోన్ని పరిశీలించగా టెర్రరిస్టులతో సంబంధాలున్నట్లు నిర్ధారణ అయ్యింది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన కొన్ని కొత్త కోణాలు పోలీస్ దర్యాప్తులో భాగంగా బయటపడుతున్నాయి. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి కేవలం 2 నెలల ముందే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో పర్యటించినట్లు పోలీసులు వెల్లడించారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఒక వీడియోలో మల్హోత్రా లాహోర్లోని ఓ రెస్టారెంట్లో కొంతమంది వ్యక్తులతో కలిసి భోజనం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆమెతో పాటు ఉన్న ఆ వ్యక్తులు ఎవరు అనే విషయంపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే మరొక ఫోటోలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్న మరియం నవాజ్ షరీఫ్తో కలిసి కనిపించింది. ఈ ఫోటో ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. పాకిస్తాన్లోని ఓ రాజకీయ నాయకురాలుతో, అది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారితో జ్యోతి మల్హోత్రాకు ఉన్న పరిచయంపై పోలీసులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా గూఢచారిగా ఉన్నందుకు ఒక అమెరికన్ సైనికులకు పాకిస్తాన్ 3 కోట్ల వరకు ఇచ్చింది. అదేవిధంగా జ్యోతి మల్హోత్రాకు 50 లక్షల వరకు ముట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాన్ని జ్యోతి మల్హోత్రాపై గూఢచర్య ఆరోపణలు మరింత బలం చేకూరుస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో ఆమె పాకిస్తాన్ పర్యటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు అధికారులు తొలుత విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి జ్యోతి మల్హోత్రాను ఏం చేయాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.